ఓకే, ఇప్పుడు ఛందస్సు అనేటువంటి టాపిక్లో భాగంగా యతిప్రాసల గురించి తెలుసుకుంటాం. చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం అండి యతిప్రాసలు అనేటువంటివి. అసలు యతి అంటే ఏంటి? గత యతి అని అంటే ఇప్పుడు పద్యం తీసుకుంటాం కదా, ఒక పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలలో అంటే ఏదైనా ఒక పద్యపాదం తీసుకుంటే ఈ పద్యపాదంలోని మొదటి అక్షరానికి ఏమని పేరు అంటే యతి అని పేరు. సార్ మరి ఇక్కడ యతిస్థానం అని అంటున్నారు కదా, అది చెప్తాను నేను తర్వాత. అంటే ఇక్కడ పద్యపాదములోని మొదటి అక్షరానికి యతి అని పేరు. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణిలో ఏమన్నాడు అంటే ఆర్ధ్యోవలి అని అన్నాడు. అంటే మొదటి అక్షరానికి ఏమని పేరు చెప్పాడనంటే నన్నయ్య వలి అని అన్నాడు. మొదటగా ఉన్నటువంటి అక్షరానికి వలి అని అన్నా. వలి. ఓకే, మరి అప్పకవి కూడా యతిని ఏమని నిర్వచించాడంటే వలి అని చెప్పాడు. యతి అని అంటే పద్యపాదంలోని మొదటి అక్షరానికి యతి అని పేరు, పద్యపాదంలోని రెండో అక్షరానికి ప్రాస అని పేరు. పద్యపాదంలోని మొదటి అక్షరానికి యతి అని పేరు, పద్యపాదంలోని రెండో అక్షరానికి ప్రాస అని పేరు. ఓకే, ఇంకా యతికి ఏమైనా పేర్లు ఉన్నాయా అని చూసినట్లయితే విరతి అనేటువంటి పేరు ఉన్నది. విరతి. తర్వాత విశ్రమము, విరామము, విశ్రాంతి, శ్రాంతి, విశ్రమ, విరమణ, యతి, వడి. ఎందుకు ఇవన్నీ పేర్లు ఉన్నాయి? విరతి, విశ్రమం, విరామం, విశ్రాంతి, శ్రాంతి, విశ్రమ, విరమణ, యతి, వడి అనేటువంటి పేర్లు ఎందుకు ఉన్నాయి అని అంటే జాగ్రత్తగా గమనించాలి. అంటే పద్యం చదువుతున్నటువంటి క్రమంలో ఎక్కడ ఆపాలనో తెలియజేసేది యతిస్థానము. అదే విరతి, విశ్రమం తీసుకోవాలి. అందుకనే యతిస్థానాన్ని బట్టి ఆగాలన్నమాట. అంటే ఆ విరామాన్ని తెలియజేసేది యతిస్థానం. విరామాన్ని తెలియజేస్తుంది యతిస్థానము. అదే విశ్రాంతిని తెలియజేస్తుంది, శాంతిని తెలియజేస్తుంది, విరమణ తెలియజేస్తుంది యతి. అదే మరి వడి ఆ వేగాన్ని ఆపేస్తుంది. అక్కడ వేగాన్ని ఆపేస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక పద్యం చదివినటువంటి క్రమంలో ప్రతిమల్ల పెళ్లి సేయుటకు 100,000 వేయించును గాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేదిని 33 కోట్ల దేవతల్ ఏగబడ్డ దేశమున భాగ్యవిహీనుల శుద్ధులారునే అంట. అంటే ఇప్పుడు ఎక్కడ ఆగాలనో అనేటువంటిది మనకు ఆ యతిస్థానం అనేటువంటిది తెలియస్తుంది. పద్యాన్ని చదివేటువంటి క్రమంలో ఆ యతిస్థానం దగ్గర ఆపాలి. ఉత్పలమాల పద్యంలోనేమో 10వ స్థానం దగ్గర ఆప్తము, చెంపకమాల పద్యంలోనేమో 11వ స్థానంలో, శార్దూల పద్యంలోనేమో 13వ స్థానంలో, మత్తేవ పద్యంలోనేమో 14వ స్థానంలో ఆపడం జరుగుతుంది. అదే విరతి, విశ్రమం, విరామం, విశ్రాంతి, శ్రాంతి, విశ్రమ, విరమణ, యతి, ఒడి అనేటువంటి పేర్లు ఈ యతికి ఉన్నాయి. ఈ యతిమైత్రి అంటే ఏంటి అని అంటే పద్యపాదంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో కలిగినటువంటి అక్షరానికి మైత్రిని ఏర్పాటు చేయడాన్ని ఏమంటామనంటే యతిమైత్రి అని అంటాం. పద్యపాదంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో గల అక్షరానికి మైత్రిని ఏర్పాటు చేయడం, మైత్రి అంటే స్నేహముని ఏర్పాటు చేయడాన్ని ఏమంటామనంటే యతిమైత్రి అని అంటాం. అంటే ఎందుకు సరిగా పదాన్ని వేసిర్రు అంటే ఈ ఉత్పలమాల పద్యపాదంలో 10వ అక్షరానికి యతిమైత్రి ఉంటాయి. మరి ఏ అక్షరాల మధ్యలో యతిమైత్రి ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ చూద్దాం. ఓకే, యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు ఏంటివి? యతిమైత్రి కలిగినటువంటి అక్షరాల విషయానికి వచ్చినట్లయితే ఆ, ఐ, ఔ. ఇప్పుడు ఉత్పలమాల అనేది తీసుకుందాము. మొదటి అక్షరంలో ఆ ఉంది, 10వ అక్షరంలో ఐ ఉంది. ఆ రెండింటికి యతిమైత్రి ఉన్నట్టు. అంటే ఈ 4 అక్షరాల్లో ఏ 2 అక్షరాలకైనా యతిమైత్రి అనేటువంటిది చెల్లుతుంది. తర్వాత ఈ రో ఏ. ఇక్కడ ఈ 4 కూడా ఈ 6 కూడా ఏ 2 అక్షరాలకైనా ఇది చెల్లుతుంది. ఊ ఓ ఈ 4 కూడా ఏ 2 అక్షరాలకైనా ఇది చెల్లుతుంది. కా గా. ఇప్పుడు మొదటి అక్షరము కా ఉందనుకోండి, అది యతిమైత్రి స్థానం ఉంటుంది చూసినవా, అందులో గా ఉన్నదనుకోండి, ఆ రెండింటి మధ్యలో యతిమైత్రి ఉన్నట్టు. నెక్స్ట్ చ, జ, షే, ష, స.
ఈ 9 అక్షరాల్లో ఏ 2 అక్షరాలకైనా ఎత్తి మైత్రి అనేటువంటిది ఉంటుంది. ట ఠ డ ఢ, త త ద ధ, ప ఫ బ భ, పు పు బు బు ము ము, ఇన్య ఇని అన న, ల అల ఢ, ఆ యా హ, రా బండి రా. ఇవి యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు. యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు. ఇప్పుడు చూడండి, మొదటి అక్షరము పా ఉందండి. మొదటి అక్షరం పా ఉంది. యతిమైత్రి స్థానానికి సంబంధించిన అక్షరము బా ఉంది. అప్పుడు ఈ రెండు అక్షరాల మధ్యలో ఏమున్నది అని అంటామనంటే యతిమైత్రి ఉన్నది అని అంటాము. యతిమైత్రి ఉన్నది అని అంటాం. అందుకని ఈ యతిమైత్రికి వెళ్ళినటువంటి అక్షరాలను ఇక్కడ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి యతిమైత్రి వెళ్ళినటువంటి అక్షరాల గురించి తెలుసుకున్నాము. యతిమైత్రి అంటే ఏందో తెలుసుకున్నాము. యతి అంటే ఏందో తెలుసుకున్నాము. నెక్స్ట్ ప్రాస గురించి తెలుసుకుందాం. ప్రాస ఏంది? ప్రాస అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక పద్యపాదం, ఇంతకుముందు నేను పద్యం చెప్పిన కదా, ప్రతిమల పెళ్లి సేయుటకు, ప్రతిమల పెళ్లి సేయుటకు వందలు వేలు వేయించును గాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను అన్న. ఇప్పుడు మరి ఇక్కడ ప్రతిమల్ల పెళ్లి సేయుటకు అని అన్నాము. చూసినట్లయితే ఇక్కడ మొదటి అక్షరము ప్రా అనేటువంటిది ఏమో యతి, ఇక్కడ తీ అనేటువంటిది ఏమో ప్రాస. అంటే పద్యపాదములోని రెండవ అక్షరానికి ఏమో ప్రాస, పద్యపాదములోని మొదటి అక్షరానికి ఏమో యతి. పద్యపాదములోని మొదటి అక్షరానికి ఏమో యతి, పద్యపాదములోని రెండో అక్షరానికి ఏమో ప్రాస. రైట్. మరి ఒక్కొక్కసారి యతిమైత్రి కుదరదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే, యతిమైత్రి కుదరనప్పుడు ప్రాస యతి వాడవచ్చును. అదే ప్రాస మైత్రి అని కూడా వాడవచ్చును. ప్రాస యతి లేదా ప్రాస మైత్రి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస మైత్రి అంటే ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతిమైత్రి ఉన్నది. యతిమైత్రి ఉన్నది. యతిమైత్రి కుదరలేదు, ప్రాస యతి ఉన్నది అని చెప్తున్నారు కదా. అప్పుడు ఈ ప్రాసాక్షరం, రెండో అక్షరం ప్రాసాక్షరం, దీని తర్వాత అక్షరం 11వ అక్షరం ఉంటుంది చూసారా, ఈ 2 అక్షరాలతోటి మైత్రిని ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారంటే ప్రాసమైత్రి లేదా ప్రాసయతి అని అంటాం. దానిని ప్రాసయతి లేదా ప్రాసమైత్రి అని అంటాం. ప్రాసయతి లేదా ప్రాసమైత్రి అని అంటాం. దాన్ని గమనించాలి మిత్రులారా మీరు. అంటే ఇక్కడ చూడండి, ప్రాసాక్షరముతోటి మైత్రిని ఏర్పాటు చేసినట్లయితే దానికి ప్రాసయతి లేదా ప్రాసమైత్రి అని పేరు. పద్యపాదంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉన్నటువంటి అక్షరంతో మైత్రిని ఏర్పాటు చేస్తే దానికి యతిమైత్రి అని పేరు. ఓకే. మరి చివరిలో ప్రాస చెప్పబడితే దానికి అంత్యప్రాస అని పేరు. మధ్యలో ప్రాస చెప్పబడితే దానికి అంతఃప్రాస అని పేరు. మధ్యలో ప్రాస చెప్పబడితే, చివరిలో ప్రాస చెప్పబడితే అంత్యప్రాస. ఇప్పుడు 9th క్లాసులో వలస కూలి అనేటువంటి పాఠం ఉంటుంది. వలస కూలి, ముకురాల రామరెడ్డి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ. అంటే కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ. గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన నడుం చుట్టక పోతివా అని. అంటే చూడండి, గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన నాన్న ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ. రీ అంటే ఇక్కడ అంత్యప్రాస. చివరిలో చెప్పినటువంటి ప్రాస ఏంటిది? అంత్యప్రాస. సార్ మరి అంతఃప్రాస అంటే ఏంటి సార్? కొత్తగా పడుతుంది. అంత్యప్రాస ఇన్నా కానీ అంతఃప్రాస ఏంటిది? మధ్యలో వచ్చేటువంటి ప్రాస. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదులు అనేటువంటి ఒక రచన చేస్తాడు. ఈ ప్రపంచ పదులలో ఏ ప్రాస ఉంటుందని అంటే అంతఃప్రాస ఉంటుంది. ఏమని చెప్తాడంటే, నింగి లోతును చూడగోరితే నీటి చుక్కను కలుసుకో అంటాడు. నింగి లోతును చూడగోరితే
నీటి చుక్కను కలుసుకో, మౌనతత్వము చూడగోరితే మంచుగడ్డను కలుసుకో, మంచుగడ్డను కలుసుకో. కవిత్వం చూడండి. నింగిలోతును చూడగోరితే నీటి చుక్కను కలుసుకో, మౌనతత్వము చూడగోరితే మంచుగడ్డను కలుసుకో, రత్నతత్వము చూడగోరితే, రత్నతత్వము చూడగోరితే రాయి ముక్కను కలుసుకో, దేహతత్వము, దేహతత్వము చూడగోరితే మట్టి పెడ్డను కలుసుకో, మట్టి పెడ్డను కలుసుకో. చూడండి, ఇది ప్రపంచ బదులు. నింగిలోతును చూడగోరితే నీటి చుక్కను కలుసుకో, మౌనతత్వము చూడగోరితే మంచుగడ్డను కలుసుకో, రత్నతత్వము చూడగోరితే రాయి ముక్కను కలుసుకో, దేహతత్వము చూడగోరితే మట్టి పెడ్డను కలుసుకో. ఇందులో అంతఃప్రాస ఎక్కడ కనపడుతుంది? అంతః అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మొదటి అక్షరానికి చివరి అక్షరానికి మధ్యలో ఉన్నటువంటిది అనమాట. మధ్యలో ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, నో 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 నో, ఇది మధ్యలో ప్రాస వచ్చింది కాబట్టి ఇది అంతఃప్రాస. సార్ ఇవన్నీ వచ్చేసినాయి కదండి, ఇవి కూడా వచ్చేసినాయి. మరి ఇందులో అంత్యప్రాస కూడా ఉందండి, అంత్యప్రాస కూడా ఉంది. అంత్యప్రాస ఉంది, అంతఃప్రాస ఉంది. అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ప్రపంచ పదుల్లో ఏ ప్రాస కనపడుతుంది అని అంటాడు? అంతఃప్రాస. గజల్లు రుబాయిలలో కూడా, గజల్లు రుబాయిలో, గజల్లలో రుబాయిలలో ఏం కనపడుతుందని అంటే అంత్యప్రాస కనపడుతుంది. గజలు రుబాయిలలో అంత్యప్రాస కనపడితే, అంత్యప్రాస కనపడితే ఈ సినారి గారి ప్రపంచ పదులలో ఏం కనపడుతుంది అంటే అంతఃప్రాస కనపడుతుంది. ఓకే రైట్, ఇది యతిప్రాసలకు సంబంధించి. ఓకే, ఇంతవరకు చెప్పినటువంటి ఛందస్సుకు సంబంధించింది ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే అసలు ఛందస్సులోకి వెళ్ళేయడానికంటే ముందుగా ఇదంతా తెలుసుకోవాలి. ఫస్ట్ ఛందస్సు చెప్పినప్పుడు ఛందస్సు నిర్వచనం చెప్పిన, ఛందస్సు రకాలు చెప్పిన, మాత్ర ఛందస్సు, అక్షర ఛందస్సు ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత మాత్ర ఛందస్సులో ముత్యాలసరాలు చెప్పిన. నెక్స్ట్ అక్షర ఛందస్సుకు వచ్చేసరికి లఘులు ఎట్లా గుర్తించాలి, గురువులు ఎట్లా గుర్తించాలి, గణాల యొక్క రకాలు, యతిప్రాసలు, యతిమైత్రి, ప్రాసయతి ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు పద్యాలు రకాలు, పద్యాలు రకాలు. ఈ పద్యాలు రకాలు విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా వినాలి. పద్యాలు రకాల విషయానికి వచ్చినట్లయితే ఇవి ఎన్ని రకాలు అయ్యాయి అంటే మొత్తము 3 రకాలు. మొత్తం 3 రకాలు. 1 వృత్తాలు, 2 జాతులు, 3 ఉపజాతులు. రైట్, వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఏం సార్ వృత్తాలు అని అంటే సర్కిల్సా మ్యాథమెటిక్స్లో? నాట్ సర్కిల్స్. వృత్తాలు అంటే వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. అసలు వృత్త పద్యాలు ఎట్లా ఏర్పడతాయి, జాతి పద్యాలు ఎట్లా ఏర్పడతాయి, ఉపజాతి పద్యాలు ఎట్లా ఏర్పడతాయి చూద్దాం. వృత్త పద్యాలు అనేటువంటివి అక్షర గణాల చేత ఏర్పడతాయి. వృత్త పద్యాలు ఎలా ఏర్పడతాయి అని అంటే అక్షర గణాల చేత. మరి అక్షర గణాలు అంటే ఏంటివి? ఏకాక్షర, 2 అక్షర, నెక్స్ట్ 3 అక్షరాల గణాల చేత ఏర్పడతాయి. ఏకాక్షర, 2 అక్షర, అదేవిధంగా 3 అక్షరాల గణాల చేత ఏర్పడతాయి వృత్తాలు. ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాల చేత ఏర్పడేటువంటివి వృత్తపద్యాలు. వృత్తపద్యాలు. నెక్స్ట్ ఈ వృత్తపద్యాలు యతిప్రాసను కలిగి ఉంటాయి. ఈ వృత్తపద్యాలే ప్రాస నియమాన్ని కలిగి ఉంటాయి. మరి ప్రాస నియమం అంటే ఏంటి సార్? ప్రాస అంటే చెప్పారు బాగానే ఉంది. ప్రాస అంటే పద్యపాదములోని 2వ అక్షరానికి ప్రాస.
మరి ప్రాస నియమం అంటే ఏంటి అని చూసినట్లయితే ప్రాస నియమం చూసినట్లయితే ఇక్కడ రెండో అక్షరంలో పద్యపాదంలో రెండో అక్షరంలో ఇక్కడ పా ఉంది, లేదా వా ఉంది అనుకోండి. ఇది ఊ ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వే ఉంది. ఇట్లా మరి రెండో అక్షరంలో ప్రాసాక్షరాలన్నీ సమానంగా ఉన్నాయి. అచ్చు వేరైనా పర్వాలేదు కానీ హల్లులు సమానంగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ పద్యం మొత్తం ఏ నియమాన్ని కలిగి ఉంది అని అంటారంటే ప్రాస నియమాన్ని కలిగి ఉంది అని అంటాం. ఓకే, ఇవి ఉత్తపద్యాలు మళ్ళీ ఒకసారి లక్షణాలు చెప్తా చూడండి. అక్షర గణాల చేత ఏర్పడతాయి. ఏంటివి అక్షర గణాలు అంటే? ఏకాక్షర గణాలు లాగ్గా. నెక్స్ట్ రెండు అక్షరాల గణాలు లల, లగ, నల, లలము, లగము, గలము, గగము. నెక్స్ట్ మూడు అక్షరాల గణాలు యరత, భజస, నమ. ఈ గణాల చేత మాత్రం ఏర్పడతాయి. ఎత్తిమైత్రిని కలిగి ఉంటాయి, సరే ప్రాస ఎత్తి ఉండదు, ప్రాస నియమాన్ని కలిగి ఉంటాయి. సార్ మరి ఏమేం పద్యాలు ఉన్నాయి వృత్త పద్యాలు అని చూసినట్లయితే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేబము, మత్తకోకిల, తరళము, మానిని, స్ట్రగ్ధర, ఇవి ఇట్లాంటివి మరి పద్యాలు అనేటువంటివి మనకు వృత్త పద్యాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ జాతి పద్యాలు. జాతి పద్యాలు అని అంటే చతుర్మాత్ర గణాల చేత ఏర్పడేటువంటి పద్యాలే జాతి పద్యాలు. చతుర్మాత్ర, ఓకే, చతుర్మాత్ర గణాల చేత ఏర్పడేటువంటివి జాతి పద్యాలు. ఇవి కూడా మరి సూర్య ఇంద్రగణాలను కూడా కలిగి ఉంటాయి. మరి అదేవిధంగా చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. అప్పుడప్పుడు చంద్రగణాలు కూడా వస్తాయండి. సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు, చతుర్మాత్రాగణాలు వీటన్నిటితో కలిగి ఉన్నటువంటి పద్యాలే జాతి పద్యాలు. మరి ఈ జాతి పద్యాలకు ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అని అంటే ద్విపద చెప్పొచ్చు, మంజరీ ద్విపద చెప్పొచ్చు, కందము చెప్పొచ్చు, తర్వోద చెప్పొచ్చు, అదేవిధంగా మధ్యాక్షర అక్కర్ర పద్యాలను కూడా చెప్పుకోవచ్చు జాతి పద్యాలకు. నెక్స్ట్ ఉపజాతులు అంటే జాతుల ఆధారంగా ఏర్పడేటువంటి పద్యాలు ఉపజాతులు. కేవలం సూర్య ఇంద్రగణాలతో మాత్రమే ఏర్పడతాయి ఇవి. ఇక చంద్రగణాలు ఉండవు ఇక్కడ. జాతులల్లా చతుర్మాత్ర గణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు ఇక్కడ జాతులల్లా. చతుర్మాత్ర గణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. ఇక్కడనే వృత్త పద్యాల్లో ఏకాక్షర గణాలు, రెండు అక్షర గణాలు, మూడు అక్షరాల గణాలు మాత్రమే వాడతారు. ఇక్కడ చతుర్మాత్ర గణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. చతుర్మాత్ర గణాలు అంటే ఏం లేదండి, ఆ గణంలో మాత్రలన్నింటినీ కూడితే 4 వస్తాయి, అవే చతుర్మాత్ర గణాలు. ఓకే, ఉపజాతి పద్యాల్లో కేవలం సూర్య ఇంద్రగణాలతో మాత్రమే ఏర్పడే పద్యాలు ఉపజాతి పద్యాలు. ఓకే, యతిమైత్రికి బదులుగా ఈ ఉపజాతులలో ప్రాసయతి వాడవచ్చును. యతిమైత్రికి బదులుగా ప్రాసయతి వాడవచ్చును. నెక్స్ట్ ప్రాస నియమం పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. ప్రాస నియమం పాటించని అవసరమో లేదు. ఓకేనా? ఇవి వృత్త పద్యాలు, జాతి పద్యాలు. మరి ఈ ఉపజాతి పద్యాలలో ఏమేమి వస్తాయని అంటే తేటగీతి, ఆటవెలది, సీసం. ఉపజాతులలో తేటగీతి, ఆటవెలది, సీసం. జాతులలో కందము, ద్విపద, మంజరి ద్విపద, అక్కరలు 5 రకాలు ఉంటాయి. అక్కరలు, అదేవిధంగా తర్వోజ, ఇట్లాంటి పద్యాలను మనము జాతి పద్యాల్లో చూస్తాం. అదేవిధంగా వృత్త పద్యాలలో ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేబము, మత్తకోకిల, తరళము, మాలిని ఇట్లాంటివి స్ట్రగ్ధర మనం ఇక్కడ వృత్త పద్యాల్లో చూస్తాం. ఓకేనా? రైట్. మనము మొట్టమొదటిగా మరి వృత్త పద్యాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. ఓకే, వృత్త పద్యాల్లో మొట్టమొదటిది ఉత్పలమాల. ఉత్పలమాల అని అంటే నల్ల కల్వ పూలు. ఉత్పలమాల అని అంటే నల్ల కలువ పూల దండ అని అర్థం. నల్ల కలువ పూల దండ అని అర్థం. ఉత్పలమాల అంటే నల్ల కలువ పూల దండ అని అర్థం. ఏం సార్ నల్ల కలువ పూలు అని అంటే ఏంటివి? తెలుసుగా మీకు కలువ పూలు, అవే
మన చంద్రుడు ఆనందపరిచేటువంటి పూలే కలువ పూలు. చంద్రుడు రాగానే కలువ పూలు వికసిస్తాయి. ఓకే, మరి ఉత్పలమాల పద్యంలో మరి లక్షణాల విషయానికి వచ్చినట్లయితే 4 పాదాలు ఉంటాయి. ఉత్పలమాల పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయనంటే 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు భరనభ భరవ అను గణాలు ఉంటాయి. రైట్. 1 10వ అక్షరమునకు యతి చెల్లును. 1 10వ అక్షరమునకు యతి చెల్లును. యతి మైత్రి పాటించవలయను. ప్రాస నియమము కలదు. ప్రతి పాదమునందు 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదమునందు 20 అక్షరములు ఉంటాయి. ఓకే, ప్రతి పాదమునందు 20 అక్షరాలు ఉంటాయి. మొత్తము 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు భరనభ భరవ అనేటువంటి గణాలు ఉంటాయి. 1 10వ అక్షరమునకు యతి చెల్లును. యతిమైత్రి పాటించవలేను. ప్రాస నియమము కలదు. ప్రతి పాదమునందు 20 అక్షరాలు అనేటువంటివి ఉంటాయి. ఉత్పలమాల భరనభ భరవ అనేటువంటి గణాలు ఇందులో ఉన్నాయి. ఒకసారి 2008 జూనియర్ లెక్చరర్ పరీక్షలో ఏమని అడిగాడంటే ఉత్పలమాల పాదంలో 6వ గణాన్ని గుర్తించండి అని అన్నాడు. ఉత్పలమాల పాదంలో 6వ గణం అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 అంటే 6వ గణం ఏంటంటే ర. ఇప్పుడు మొత్తం పాదము 4 పాదాలు ఉంటాయి ఉత్పలమాల పద్యంలో. 1 2 3 4. రైట్. ఇప్పుడు ఇందులో ఎన్ని గణాలు ఉన్నాయి? 7 గణాలు ఉన్నాయి. భరనభ భరవ. రైట్. ఇందులో 7 ఉంటాయి. మొదటి పాదంలో 7 ఉంటాయి. 2వ పాదంలో కూడా 7 ఉంటాయి. 3వ పాదంలో కూడా 7 ఉంటాయి. 4వ పాదంలో కూడా 7 ఉంటాయి. మొత్తము ఎన్ని గణాలు ఉన్నాయంటే ఉత్పలమాల పద్యంలో 28. అడుగుతాడు బిట్టు. ఉత్పలమాల పద్యంలో ఎన్ని గణాలు ఉంటాయని అంటే 28. ఉత్పలమాల పాదంలో ఎన్ని ఉంటాయని అంటే 7. ఓకే, నేను ఒక బిట్టు అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. ఉత్పలమాల పద్యంలో ఎన్ని భగనాలు కలవు? ఉత్పలమాల పద్యంలో ఎన్ని భగనాలు కలవు? ఇప్పుడు మొదటి పాదంలో 3 భగనాలు, మొత్తం కలిపి ఎన్ని అయితే 3 నెలల్లో 12 భగనాలు ఉన్నాయి. అదేవిధంగా ఉత్పలమాల పద్యంలో ఎన్ని రగణాలు ఉన్నాయి? మొత్తము 8 గణాలు. ఉత్పలమాల పాదములో ఎన్ని రగణాలు అని అంటే 2. పాదం అంటేనేమో ఒకటి లైన్ తీసుకోవాలి, పద్యం అంటేనేమో 4 పాదాలు తీసుకోవాలి. ఉత్పలమాల ప్రతి పాదములో 20 అక్షరాలు ఉంటాయి. పద్యం మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయని అంటే 80 అక్షరాలు ఉంటాయి. పద్యం మొత్తం ఏమో 80 అక్షరాలు ఉంటాయి. పద్య పాదం అంటేనేమో 20 అక్షరాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఉత్పలమాల పద్యంలో 4 పాదాలు ఉంటాయని అన్నారు. ఒకవేళ 5 పాదాలు ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే ఉత్పలమాల పద్యంలో 5 పాదాలు ఉంటే దానికి ఉత్పల మాలిక అని పేరు. ఉత్పల మాలిక అని పేరు. ఓకేనా? ఈ ఉత్పల మాలిక అని అంటే 5 పాదాలు ఉన్నటువంటి దానిని ఉత్పల మాలిక అని అంటాం. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్కడి మంత్రతంత్రముల చక్రములేడపాచికల్ ఎక్కడి మంత్రతంత్రముల వెక్కడి చక్రముల్ ఏడపాచికల్ అన్నప్పుడు ఇప్పుడు లఘువులను గుర్తిద్దాం, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ద్విత్వాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. తర్వాత ఇది లఘువు అవుతుంది. లఘువు గురువు, లఘువు గురువు, లఘువు 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 ఇది గురువు అవుతుంది ద్విత్వాక్షరం కాబట్టి. లఘువు లఘువు. ఇక్కడ చక్రము అన్నప్పుడు ఇక్కడ పలకబడినటువంటి రేఫం కాదు, ఇది కఠిన రేఫము కాబట్టి గురువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు లఘువు గురువు. ఓకేనా? చక్రము ఎక్కడి మంత్రతంత్రముల వెక్కడి
చక్రము లేడపాచికలు అని అన్నప్పుడు ఇప్పుడు లఘువులను గుర్తించాము. ఇప్పుడు ఘన విభజన చేయాలి. రైట్, మూడింటికి చూసుకోవాలి ఉతపద్యాలలో. ఓకే, 3 ఓకే. చాలామంది ఏం చేస్తారంటే అక్షరాలు లెక్క పెట్టుకుంటారు. అక్షరాలు లెక్క పెట్టొద్దు ఎప్పుడైనా కానీ, గురులఘులను లెక్క పెట్టుకోవాలి. మరి ఘన విభజన చేసిన తర్వాత గణాలను గుర్తించేటప్పుడు ఎప్పుడైనా కానీ ఘన విభజన చేసేటప్పుడు గణాల యొక్క పేర్లను పైన రాయాలి, కింద రాయొద్దు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ గురువు లఘువు అని అంటే భా వస్తుంది. భా అంటే మొదటి గురువు కాబట్టి, మధ్య లఘువు రా, 3 లఘువులు కాబట్టి నా, మొదటి గురువు భా, మొదటి గురువు భా, మధ్య లఘువు రా, నెక్స్ట్ లఘువు గురువు కాబట్టి వా. ఎక్కడి మంత్రతంత్రముల వెక్కడి చక్రములేడ పాచికల్. ఓకే, ఇప్పుడు లఘువులను గుర్తించాలి. లఘువులను గుర్తించాము. యతి స్థానము 1 10వ అక్షరమునకు యతి స్థానము కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ వే, ఇక్కడనేమో లఘు ఉన్నది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ వే ఉంది. ఓకే, అప్పుడు వేలో ఏ ఉంటుంది కాబట్టి ఇక్కడ యతి స్థానం అనేటువంటిది సెట్ అయిపోయింది. అంటే 1 10వ అక్షరమునకు యతి స్థానం అనేటువంటిది ఉత్పలమాల. ఓకే, ఇది ఉత్పలమాలకు సంబంధించి. ఉత్పలమాల అంటే నల్ల కలువ పూల దండ, భరణభ భరవ అనేటువంటి గణములు ఉంటాయి. బాలకృష్ణుడు ఒక పాట కూడా ఉంటుంది. ఉత్పలమాల భరణభ భరవ చంపకమాల నజభజర శార్దూలము మసజగా మత్తేబము సబరణమయ అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలోనే మొత్తము ఛందస్సు వచ్చేస్తుంది. ఉత్తపద్యాల్లో 4 పద్యాలు వచ్చేసేస్తాయి. ఓకే, ఇది ఉత్పలమాలకు సంబంధించి. తర్వాత ఉన్నటువంటిది చంపకమాల. రెండవది చెంపకమాల. చెంపకమాల విషయానికి వచ్చినట్లయితే సంపెంగ పూల దండ అని అర్థం. సంపెంగ పూల దండ అని అర్థం. సంపెంగ పూల దండ. చెంపకమాల అని అంటే సంపెంగ పూల దండ అని అర్థం. జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఎన్ని పాదాలు ఉన్నాయి ఇందులో అంటే 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు. ప్రతి పాదమునందు గణాలేంటివి? నజ భజ జజరా. నజ భజ జజరా. యతి స్థానము 1 11వ అక్షరమునకు 1 11వ అక్షరమునకు యతి స్థానం. ప్రతి పాదమునందు ఎన్ని అక్షరాలు ఉంటాయని అంటే 21 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి పాటించవలేను. తర్వాత ప్రాస నియమము కలదు. యతి మైత్రి పాటించవలేను, ప్రాస నియమము కలదు. ప్రతి పాదమునందు 4 పాదాలుండును. అంటే ప్రతి పద్యమునందు, పాదమునందు కాదు, పద్యమునందు 4 పాదాలుండును. ప్రతి పాదమునందు నజభజ జజర అనేటువంటి గణాలు ఉంటాయి. 1 11వ అక్షరమునకు యతి చెల్లును. ప్రతి పాదమునందు 21 అక్షరాలు ఉంటే పద్యం మొత్తము ఎన్ని అక్షరాలు అంటే 84 అక్షరాలు ఉంటాయి పద్యం మొత్తం. యతిమైత్రి పాటించవలేను, ప్రాస నియమం కలదు. వృత్తపద్యాలన్నిటి పద్యాలు యతిమైత్రి పాటిస్తాయి. వృత్తపద్యాలన్నీ ప్రాస నియమాన్ని కలిగి ఉంటాయి. ఓకే, నజ భజ జజర అన్నప్పుడు ఇందులో 7 గణాలు ఉంటాయి. పద్యం మొత్తం అని అంటే 28 గణాలు. 1 11వ అక్షరమునకు యతి చెల్లును. ఓకే, ఇది చెంపకమాలకు సంబంధించి. రైట్. ఉదాహరణ చూసినట్లయితే బలీయుడు సూక్ష్మదీపముగా పట్టుగా నార్పదే గాలి భాస్కర. లఘువులను గుర్తిద్దాం. లఘువు 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 లఘువు. గురువు లఘువు గురువు లఘువు లఘువు లఘువు. గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు. రైట్. ఇప్పుడు ఘన విభజన చేయాలి. 3 చేసుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు 3 లఘువులు కాబట్టి నా. మధ్య గురువు కాబట్టి జ. మొదటి గురువు కాబట్టి భా. మధ్య గురువు కాబట్టి జ. మధ్య గురువు కాబట్టి జ. తర్వాత మధ్య గురువు కాబట్టి జ. మధ్య లఘువు కాబట్టి రా.
నజ భజ జజర. యతి స్థానం ఏంటిది? 1 11 అక్షరమునకి యతి స్థానం 1 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఇక్కడ బాకు పాకు మనము యతిమైతికి వెళ్ళినటువంటి అక్షరాలు అన్నప్పుడు పప్ప బబ్బ అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది చంపకమాలకు సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఉన్నటువంటి వృత్త పద్యాల్లో శార్దూలం గురించి తెలుసుకుందాం. శార్దూలం, శార్దూలము అని అంటే పెద్ద పులి అని అర్థం. పెద్ద పులి, శార్దూలము అని అంటే పెద్ద పులి అని అర్థం. ఓకే, మరి దీనిలో కూడా ఎన్ని పాదాలు ఉంటాయనంటే 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు మస జస తతగా, మస జస తతగా అనేటువంటి గణాలు ఉంటాయి. ప్రతి పాదమునందు మస జస తతగా అనేటువంటి గణాలు ఉంటాయి. 1 13వ అక్షరమునకు 1 13వ అక్షరమునకు యతి చెల్లును. ప్రతి పాదమునందు 19 అక్షరాలు ఉండును. 19 అక్షరాలు ఉండును. యతి మైత్రి పాటించవలెను. యతి మైత్రి పాటించవలెను. ప్రాస నియమము కలదు. ప్రాస నియమము కలదు. ప్రతి పద్యం ప్రాస నియమాన్ని పాటిస్తుంది. ఓకే, మస జస తతగా అనేటువంటి గణాలు ఉన్నాయి. మొత్తము 7 గణాలు. ఏ నల్ల 28, పద్యం మొత్తము 28 గణాలు. ఓకే, ప్రతి పాదమునందు 19 అక్షరాలు. 19 × 4 76 అక్షరాలు శార్దూల పద్యంలో ఉంటాయి. ఓకే, శార్దూలం అంటే పెద్ద పులి. పెద్ద పులికి ఏం చేయాలని అంటే మసాజ్ చేయాలి. మసాజ్ అని అంటే మస జస తతగా గుర్తుపెట్టుకోరు. ఒకసారి బిడ్డ ఎట్లా అడుగుతున్నాడంటే ఏకాక్షర గణము, ఏకాక్షర గణము కలిగినటువంటి వృత్తపద్యము. ఏకాక్షర గణము, చివరిలో ఏకాక్షర గణము, గా అనేటువంటిది ఏకాక్షర గణము. కాబట్టి ఈ ఏకాక్షర గణము కలిగినటువంటి వృత్తపద్యం ఏంటంటే శార్దూలము. ఓకే, మొత్తము ఇక్కడ సగనాలు 2 ఉన్నాయి, తగనాలు 2 ఉన్నాయి, జగనం 1 ఉంది, గగనం 1 ఉంది, మగనం 1 ఉంది. ఇది శార్దూలానికి సంబంధించి మనము ఈ లక్షణాలన్నింటినీ తెలుసుకోవడము జరిగింది. ఓకే, ఉదాహరణ చూద్దాం. నాలో ఆంధ్ర సరస్వతి, ఆంధ్ర సరస్వతి పద సువర్ణ స్వచ్ఛ, పద సువర్ణ స్వచ్ఛ మంజీరముల్. నాలో ఆంధ్ర సరస్వతి పద సువర్ణ స్వచ్ఛ మంజీరముల్. ఇప్పుడు గురువులను గుర్తించినట్లయితే గురువు, 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 లఘువు, లఘువు, గురువు, లఘువు, గురువు, లఘువు, 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 గురువు, మళ్ళా గురువు, గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు. రైట్. ఇప్పుడు లఘు ఘన విజయం చేద్దాం. రైట్, ఘన విజయం చేసినట్లయితే 3 ఓకే, 3 గురువులు కాబట్టి మా, చివరి గురువు కాబట్టి స, మధ్య గురువు కాబట్టి జ, చివరి గురువు కాబట్టి స, చివరి లఘువు కాబట్టి త, చివరి లఘువు కాబట్టి త, చివరి గురువు కాబట్టి గ. మస జస తతగా. మస జస తతగా శార్దూలంలో 1 13వ అక్షరమునకు యతి చెల్లును. నా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 నా. ఇక్కడనేమో నా ఉంది, ఇక్కడనేమో అనా ఉంది. మనకు యతిమైత్రికి వెళ్ళినటువంటి అక్షరాల్లో ఇన్యా, ఇని, నా, అనా, నా అనేటువంటిది చెప్పడం జరిగింది యతిమైత్రికి వెళ్ళినటువంటి అక్షరాల్లో. ఓకేనా, ఇది శార్దూలానికి సంబంధించి. తర్వాత ఉన్నటువంటిది మత్తేబము. మత్తేబం 4వది మత్తేబం. మత్తేబము అని అంటే మదించినటువంటి ఏనుగు
రైట్, మదించినటువంటి ఏనుగు. ఇవన్నీ తెలుసు మీకు, సింపుల్, చాలా సింపుల్. మదించినటువంటి ఏనుగు. లక్షణాల విషయానికి వచ్చినట్లయితే దీనిలో కూడా 4 పాదాలు అనేటువంటివి ఉంటాయి. 4 పాదాలు. ప్రతి పాదమునందు సబరణమయవ అనేటువంటి గణాలు ఉంటాయి. ప్రతి పాదమునందు సబరణమయవ అనేటువంటి గణాలు అనేటువంటివి ఉంటాయి. ఓకే, ప్రతి పాదమునందు సబరణమయవ అనేటువంటి గణాలు ఉన్నాయి. 1 14వ అక్షరమునకు యతి చెల్లును. ప్రతి పాదమునందు 20 అక్షరాలు ఉండును. యతి మైత్రి పాటించవలయను. ప్రాస నియమము కలదు. రైట్, ఇక్కడ చూడండి, సబరణ మయవాన్ అన్నప్పుడు ఇందులో 7 గణాలు ఉన్నాయి. 7 నెలల 28 ఉంటాయి పద్యం మొత్తం. ఇక్కడ 20 అక్షరాలు ఉన్నప్పుడు ఈ 20 × 4 పద్యం అక్షరాలు ఉంటాయి. ఓకే, మత్తేపము అని అంటే మదించినటువంటి ఏనుగు అని అర్థము. మదించినటువంటి ఏనుగు. ఓకే, సబరణమయవ. ఓకే, రైట్. ఒక ఉదాహరణ చూద్దాం. ఎవరో మోక్షము నిచ్చువారలని మీకేలా వృధా భ్రాంతిమి. ఎవరో మోక్షము నిచ్చువారలని మీకేలా వృధా భ్రాంతిమి. లఘు గురులను గుర్తించినట్లయితే లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు. ఏది ఇట్లా అనుకుంటా పోతే అంతా మీరు గురుకులకు చదివేటువంటి విద్యార్థులు, స్కూల్ అసిస్టెంట్ చదివేటువంటి విద్యార్థులు టెట్టోనికి అయితే ఎట్లా గుర్తించాలనేటువంటి చెప్తాం. అయినా చూడండి, ఈజీగా ఆల్రెడీ గురులను గుర్తించడం ఎట్లనో ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఘన విభజన చేయాలి. ఓకే, ఘన విభజన చేసినట్లయితే 3 గుంజాలి. ఘన విభజన. రైట్, ఇప్పుడు ఇది చివరి గురువు కాబట్టి స, భ మొదటి గురువు కాబట్టి, మధ్య లఘువు కాబట్టి రా, 3 లఘువులు కాబట్టి నా, 3 గురువులు కాబట్టి మా. నెక్స్ట్ మొదటి లఘువు కాబట్టి యా, మొదటి లఘువు కాబట్టి ఇక్కడ లఘువు గురువు కాబట్టి యా వా. సబరణమయవ. ఓకే, ఎవరో మోక్షమునిచ్చువారలని మీకేలా వృధా భ్రాంతిమి అని అన్నాం. 1 14వ అక్షరం కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక కే ఉంది. కేలో ఏముంది చెప్పండి? ఏ ఉంది. ఏ ఇక్కడ ఏముంది? ఏ ఉంది. కేకు యతి మైత్రి అనేటువంటిది పాటించబడుతుంది. ఓకే, ప్రాస నియమం కూడా పాటించబడుతుంది. ఇది మత్తేబానికి సంబంధించి. ఓకే, చివరగా మరి అంటే ఇంకొకటి చూద్దాము. చివరిగాని కాదు కానీ ఇంకా చాలా ఉంటాయి. మత్త కోకిల అని అంటే మత్తుగా కూసే కోకిల, మదించిన కోకిల అని కూడా అంటాం. దీనిలో కూడా ఎన్ని పాదాలు ఉంటాయంటే 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు రస జజ భర 11వ అక్షరమునకు యతి చెల్లును. ప్రతి పాదమునందు 18 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి పాటించవలయను. ప్రాస నియమం అనేటువంటిది కలదు. ప్రాస నియమం అనేది 4 పాదాలు ఉంటాయి. రస జజ బర అంటే ఇవి 6 గణాలు అయితే 6 నెలల 24 గణాలు వస్తాయి మొత్తం పద్యం మొత్తం. ఓకే, 18 అక్షరాలు కాబట్టి 18 × 4 అంటే మొత్తం ఎన్ని అక్షరాలు వస్తాయనంటే 72 అక్షరాలు వస్తాయి. యతిమైత్రి పాటించవలేను, ప్రాస నియమం పాటించవలదు. ఇవి మత్త కోకిలకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు ఒకసారి 5 గురించి తెలుసుకుందాము.
టెక్స్ట్ బుక్ల వరకు ఇంతవరకు ఉంటుంది, మత్తేపం వరకే ఉంటుంది అసలు యాక్చువల్గా. మత్త కోకిల కూడా 10th క్లాస్ వరకు తెలుసుకోం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఉత్పలమాల అంటే ఉత్పలమాల భరణభ భరవ, చెంపకమాల నజభజర, శార్దూలము మసజగా, మత్తేపము సవరణమయవ, మత్త కోకిల రసజజ బర, రసజజ బర. ఓకే, ఇంకా కొన్ని వృత్తపద్యాలు ఉన్నాయి. తరళము, మాలిని, స్నగ్ధర ఇలాంటి వృత్తపద్యాలు ఉన్నాయి. తర్వాత వీడియోలో ఆ వృత్తపద్యాల గురించి తెలుసుకుందాం. ఓకే.